కూటమి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్య రంగం పూర్తిగా గాడి తప్పింది. పేదలకు వైద్య సేవలకు అందక ఆరోగ్యశ్రీ అస్తవ్యస్తంగా మారింది. పట్టణాల్లో పేదలకు ఉచిత వైద్యం గాలిలో దీపంగా మారింది. యూపీహెచ్సీలు నిర్వీర్యం అవుతూ ఉన్న కూటమి సర్కార్లో కదలిక లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సైతం నిర్వీర్యం చేస్తోంది. రాష్ట్రంలోని నగర పట్టణ ప్రజలకు ఉచిత వైద్య సేవల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూపీహెచ్సీలు మూతపడేలా చంద్రబాబు సర్కార్ ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటోంది. సెలవుల్లో సైతం అందుబాటులో ఉండి విధులు నిర్వర్తించే స్టాఫ్ నర్సుల కోసం గత ప్రభుత్వం మంజూరు చేసిన క్యాజువల్ లీవ్లను ప్రస్తుత ప్రభుత్వం సగానికి సగం కుదించేసింది. తద్వారా యూపీహెచ్సీలు మూతపడే పరిస్థితి కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 560 యూపీహెచ్సీలను వైఎస్ జగన్ ప్రభుత్వం నెలకొల్పింది. పండగలు, ప్రత్యేక సెలవు దినాల్లో సైతం ఆరోగ్య కేంద్రాలు పనిచేసేలా అప్పట్లో చర్యలు తీసుకుంది. సెలవు రోజుల్లో కూడా స్టాఫ్ నర్సులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించేలా వారికి 35 రోజుల క్యాజువల్ లీవులు మంజూరు చేసింది. దీంతో పండగలు, ఇతర సెలవు రోజుల్లో మెడికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది విధులకు హాజరవ్వకపోయినా స్టాఫ్ నర్సులు మాత్రం ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించేవారు. ఆ నర్సులు అదనంగా మంజూరైన సెలవులను తమకు అవసరమైనప్పుడు వాడుకోవడానికి వీలుండేది. కానీ ఈ విధానాన్ని రద్దు చేస్తూ గత నెల 24న వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర ఉద్యోగుల తరహాలోనే ఆరోగ్య కేంద్రాల నర్సులకు కూడా 15 క్యాజువల్ లీవ్లు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. దీనివల్ల నర్సులు సెలవు దినాల్లో ప్రజలకు అందుబాటులో ఉండని పరిస్థితి తలెత్తి ఆరోగ్య కేంద్రాలకు తాళాలు పడతాయని తెలిసిన చంద్రబాబు సర్కార్లో మాత్రం చలనం లేదు.